నేల తల్లిని నమ్ముకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు తుడుచుకుపోయాడు. సిరులందించే పత్తి పంట వానల తాకిడికి మొండి చేయి చూపడంతో అన్నదాతలు కుంగిపోతున్నారు. నల్గొండ జిల్లాలో తుపాను ప్రభావంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా పత్తి ముడతలు ఏర్పడి కనీసం కోసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాత వేడుకుంటున్నాడు. ఫస్ట్ పెడితే ఎండాకాలం అని అప్పుడు వర్షాలు లేక ఎండిపోయినాయి మొక్కలు మొత్తం, మొలిసిన మొక్కలు మొత్తం. మళ్ళీ పెడితే మళ్ళీ అదే 1000 రూపాయల ప్యాకెట్ తెచ్చి పెట్టినాం. ఇట్లా ఎట్లనో అట్లా తిప్పలు పడి ఇంతవరకు చేస్తే మళ్ళీ వర్షాలకు ఇట్లా అయిపోయింది సార్ మా పరిస్థితి. అప్పుడు పెడితే వానలు పడలేవు, మళ్ళీ వానలు పడక మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టినాం. డబుల్ పెడితే పోయి ఇప్పుడు ఇట్లా పత్తి చేతికి ఏరుకుందామంటే ఇట్లా అయింది సార్. ఇట్లా నష్టపోయినాక మేమేం బాగుపడతాం చెప్పు. కౌలు పడుతుంది, కౌలన్నీ వెళ్ళాలన్నా, తెచ్చిన గింజలన్నీ వెళ్ళాలన్నా, పెట్టుబడి లేదు. ఇప్పుడు మా పిల్లలు మేము ఎట్లా బతకాలి, పరిస్థితి ఇట్లా ఉంది. గిట్టుబాటు రాదు సార్, మాకు గిట్టుబాటు రాదు. తీసుకుపోయి ఎండ పెడితే మళ్ళీ పసుపు కలర్ వస్తుంది పత్తి ఆడ. ఇప్పుడు ఎండ ఎండట్లేదు, మళ్ళీ ఇవాళ వర్షం ఉన్నది అంటుండ్రు, ఇవాళ వర్షం ఉన్నది అంటుండ్రు, మళ్ళీ ఇవాళ నీడకేసినా కూడా పసుపు కలర్ వస్తుంది. ఇది పనికిరాదు, ఎవరు కొనరు సారు. పత్తి టైంలో 7, 8 అన్నారు, ఇప్పుడు కూడా ఆయన ధర పోయింది, ఎవరు కొనరు. మేము తీసుకుపోయి పారేయాలను, ఏడేసుకోవాలను, ఇక మాకే తెలియదు. ఎకరానికి 15,000 కవులు ఏడ తెచ్చి పెట్టాలా, ఎట్లా తీయాలో మాకు అర్థం అయితే లేదు మరి.